ఓం అస్మద్గురుభ్యో నమః. వాచామగోచర మహాగుణదేశికాగ్రయ కూరాధినాథ కథితాఖిల నైత్యపాత్రం యేషోహమేవ న పునర్జగతీదృశస్తత్ రామానుజార్య కరుణైవతు మద్గతిస్తే. మనవాళ్ళ మామూలు రామాంజలి వారిని ప్రార్థన చేస్తూ ఉంటే, స్వామి నన్ను రక్షించవయ్యా, అనేకమైనటువంటి దోషాలకి పాపాలకి నిలయమైనటువంటి వాడిని, దేహమేందే ఆసక్తి కలిగిన వాడిని అని చెప్తూ ఉంటే, దానికి రామాంజలి వారు అన్నట్ట, ఇప్పుడు కూడా భయం పశ్చాత్తాపం మొదలైనవి ఏమీ లేకుండా పాపాలనే సంపాదించుకుంటూ ఆ పాపాల నుంచి ఎలా బయటపడాలో ప్రయత్నం చేయనటువంటి వాడివై, శరీరాన్ని పోగొట్టుకోవాలనో ఎట్లాంటి అపేక్ష లేకుండా ఉండేటువంటి నీకు దానికి కారణమైనటువంటి మీ పాపాలను పోగొట్టడం అంటే మాకు సాధ్యమవుతుందంటావా అని రామాంజలి వారు మనవాళ్ళ మనం ప్రశ్నించినట్టుగా భావించి, పైగా రామాంజలి వారు మేం పోగొట్టలేమయ్యా నీ పాపాలని, నీ రక్షణకు నువ్వే దారి చూసుకోవాలి అని అంటే, దోషమే మూర్తీభవించినటువంటి నాకు దేవరవారి కృప తప్ప ఇంకో గతి లేదు సుమా అని ఇక్కడి నుంచి 2 శ్లోకాల్లో ప్రార్థన చేస్తున్నారు. అందులో మొదటి శ్లోకంలో సర్వజ్ఞులైనటువంటి కూరత్తాళ్వాన్లు వరదరాజస్తవం మొదలైనటువంటి పంచస్తవాల్లో తమను నైత్యానుసంధానం చేసుకుంటూ తమ్మేండేటువంటి దోషాలన్నింటినీ కూడా ఆరోపించుకుంటూ పరమాత్మ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నిజానికి అట్లాంటి దోషాలేమి కూరత్తాళ్వ లాంటి మహానుభావులకు లేదయ్యా పరమాత్మ, ఓ రామానుజ. ఆ దోషాలన్నిటికీ కూడా నేనే పాత్రభూతుణ్ణి అంటున్నారు ఈ శ్లోకంలో. వాచామగోచర మహాగుణదేశికాగ్రయ కూరాధినాథ. కూరమనేటువంటి దివ్యదేశానికి అధిపతులుగా ఉండేటువంటి వారు, కూరమనే గ్రామానికి యజమానులైనటువంటి వారు కూరత్తాళ్వాన్లు. వారు ఎటువంటి వారు అంటే వాచామగోచర మహాగుణ దేశికాగ్రయ. వాచామగోచరం, వాక్కుకి అందనటువంటి మహాగుణ గొప్ప కళ్యాణ గుణాలు కలిగినటువంటి దేశిక ఆచార్యుల్లో అగ్రగణ్యులుగా చెప్పబడేటువంటి వారు కూరత్తాళ్వాన్లు. అముదనారులు అంటారు రామానందలో, మొయ్యై కడక్కుం పెరుం పుగళాన్. మొయ్యై కడక్కుం పెరుం పుగళ్ అంటే వాక్కుకి అందనటువంటి గొప్ప, వాంగ్మయానికే అందనటువంటి గొప్ప వైభవం కలిగిన వారు కూరత్తాళ్వాన్లు అంటారు. అలాగా ఇక్కడ వాచామగోచర మహాగుణ దేశికాగ్రయ కూరాధినాథ. ఇంత అని నోటితోటి పరిచ్ఛేదించి పలకడానికి సాధ్యం కానటువంటి రీతిలో కూరత్తాళ్వాన్ల యొక్క జ్ఞానము, భక్తి మొదలైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి. అట్లాంటి కళ్యాణ గుణాలు కలిగిన వారై తన పట్ల తీరని అపరాధాన్ని చేసినటువంటి నాలూరానికి కూడా భగవంతుడితో పోట్లాడి రక్షించినటువంటి గొప్ప కారుణ్యం కలిగిన వారు కూరత్తాళ్వాన్లు అవటం చేత ఆచార్య శ్రేష్ఠులు, దేశిక అగ్రగణ్యులు అని ఇక్కడ సంబోధించారు. అట్లాంటి కూరత్తాళ్వాన్లు పెరుమాళని వరదరాజస్తవం మొదలైన స్తోత్రాల్లో స్తోత్రం చేసేటప్పుడు, స్వామి నిన్ను స్తోత్రం చేయడానికి నేను ఎంతటి వాడినయ్యా, నేను అంతటి నీచుణ్ణి, ఇంతటి నీచుణ్ణి, నాలో ఇన్ని దోషాలు ఉన్నాయి, అన్ని దోషాలు ఉన్నాయి అని తమకు తాము నైత్యానుసంధానం చేసుకుంటూ ఉంటారు మన పూర్వాచార్యులు అందరూ కూడా. అంటే తమను నీచులుగా భావిస్తూ, ఇట్లాంటి నీచుడు నీ దగ్గర రావడానికి ఎలా వీలవుతుంది, నిన్ను స్తోత్రం చేయడానికి ఎలా వీలవుతుంది అనుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ళకి ఆ నైత్యం లేదు, అంత నీచత లేదు వాళ్ళకి. చాలా గొప్ప మహానుభావులు వారు, గొప్ప కళ్యాణగుణం కలిగిన వారు. అయినప్పటికీ కూడా మనలాగా ఏదో 2 మంచి గుణాలుంటే గొప్పగా కాళ్ళ దగ్గరేసి గొప్పగా గర్వంతో ఉండేటువంటి వారు కాదు మన పెద్దవాళ్ళు అందరూ కూడా. ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా తమ దగ్గర ఏ గుణాలు లేవని, తాము అనేక దోషాలు నిలయమని తమను తాను నైత్యానుసంధానం చేసుకుంటూ ఉంటారట. దీన్ని చూసి మనవాళమ్మం చెప్తున్నారు, కూరత్తాళ్వాన్ లాంటి వారు తమ తమ స్తోత్రాల్లో భగవంతుడు స్తోత్రం చేసేటప్పుడు తమ నైత్యాన్ని అనుసంధానం చేసుకుంటూ స్తోత్రం చేశారు. నిజానికి అట్లాంటి నైత్యం వారిలో లేదు, నీచత్వం వారిలో లేదు. మరి ఎవరిలో ఉంది అంటే నాలోనే ఉంది. అదే చెప్తున్నారు,
న పునర్జగతీదృశః. పునః మరల జగతి, ఈ యొక్క జగత్తులో ఈదృశః పరిశీలించి చూస్తే నాలాంటి దోషాలు కలిగినటువంటి వాడు నా ఇంకెవడూ లేడు. ఏషోహమేవ, వీటన్నిటికీ కూడా పాత్రభూతుని ఎవరండి అంటే నేనే. ఇట్లాంటి దోషాలన్నిటికీ కూడా పాత్రభూతుని నేనే అంటున్నారు. నాలాంటి దోషానికి పాత్రభూతమైనటువంటి వాడు ఈ లోకంలో ఇంకెవరు సాటి ఎవరు లేరు అంటున్నారు. అందువలన తత్ రామానుజార్య, దేవరవారి కృపకి కడుపు నిండేటట్లుగా ఉండేటువంటి దోషభూతి నాకు ఉంది కాబట్టి దేవరవారి యొక్క కృపయే నాకు ఆశ్రయం అంటున్నారు. ఆర్య అయితే ఈ అర్థం దేవరవారికి తెలియదని చెప్పట్లేదండి. మీరు అన్నీ తెలిసిన వారు ఆర్యులు, అన్నీ తెలిసినటువంటి వారు ప్రప్రథములు జ్ఞానంలో. అందువల్ల మీరే నన్ను రక్షించాలి. అంతేకాదు రామానుజ అంటున్నారు. ఈ రామానుజంలో అంటంలో దేవరవారి కృప వరకు పోవనవసరం లేదు. రామానుజ అనే మీ పేరు చాలు మోక్షాన్ని ఇప్పించబెట్టగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది. పెద్దలు అంటారు, నచేత్ రామానుజేత్యేష చతురా చతురక్షరీ కామవస్థాం ప్రపద్యంతే జంతవో హంతమాదృశః. నచేత్ రామానుజేత్ ఏషా చతురా చతురక్షరీ. రామానుజ అని చెప్పబడేటువంటి 4 అక్షరాలు కలిగినటువంటి చాతుర్యాన్ని కలిగినటువంటి ఆ నామే కలగా నచేత్ లేకపోతే కామవస్థాం ప్రపద్యంతే హంతవో జంతవో హంతమాదృశః. మన వంటి వారికి గతి ఏమై ఉంటుందో కదా అని రామానుజుల వారి యొక్క నామాన్ని కీర్తిస్తారు. రామానుజ 4 అక్షరాలు కలిగిన నామే కనుక లేకపోతే మన ఈ సంసారం నుంచి గట్టెక్కించేది సాధన ఇంకొకటి ఏదుంది అని మన పెద్దలు చెప్తారు. అందువల్ల పరమాత్మ, ఓ స్వామి రామానుజ, మీ కృప వరకు అవసరం లేదు, మీ కృపాగుణాన్ని ప్రసరించిన అవసరం లేదు నా మీద, నా దోషాలు పోగొట్టడానికి, నా పాపాలు పోగొట్టడానికి. ఈ పేరును అనుసంధానం చేస్తే చాలు. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని నారాయణ శబ్దమాత్రం చేత దుఃఖాలన్నీ ఎట్లాగైతే తొలగిపోతాయని చెప్పారో అలాగా రామానుజ అనేటువంటి నామ మాత్రం చేతనే, ఆ నామ శబ్దం మాత్రం చేతనే నాకు ఉండేటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి. అందువల్ల అట్లాంటి నామాన్ని కలిగినటువంటి దేవరవారే నన్ను రక్షించగలరు, నాకుండేటువంటి ఈ దుస్థితిని పోగొట్టగలరు, మీరు తప్ప మాకు వేరే గతి లేదు అని ఈ యొక్క శ్లోకంలో మనవాళ్ళ మామూలు రామానుజుల వారి దగ్గర మొరపెట్టుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ.